రే విశ్వాసం అమ్మాయి గారు, కోడిని చంపితే తప్పారా? తప్పు కాదండి. మరి మేకని చంపితే తప్పులేదండి. మరి మనిషిని చంపితే తప్పులేదండి. తప్పు తప్పే. రే రోడ్ల మీద చంపేస్తున్నారు కదరా. అదంతా డబ్బు కోసం అండి. మరి ప్రేమ కోసం చంపేటోళ్ళు కూడా ఉన్నారు కదరా. అంటే ఏంటండి మీ మీనింగ్? అంజులకి చంపేద్దామని డిసైడ్ అయ్యాను. అమ్మాయి గారు, ఇంకా చంపలేదురా, చంపుదాం అనుకున్నాను అంతే. అమ్మాయి గారు, రాత్రిపూట జోకు లేకండి. అసలు నాకు భయం, కళ్ళకి దెయ్యాలు వచ్చేస్తాయి. నేను ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే జోకులు అంటావేంట్రా? వినాయక చవితి కదా, అంజులక్క చావుకి రేపే ముహూర్తం. మీరు నిజంగానే అన్నారండి? అవునరా, ప్రేమ కోసం అవసరమైతే ప్రాణాలు తీయక తప్పదురా. నా ప్రేమ కోసం ఆ పని చేస్తావా చేయవా? ప్రాణాలు తీయడం ఏంటండి? అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇచ్చేస్తానండి. మీరు ముహూర్తం పెట్టండి అమ్మాయి గారు, నాన్న చూసుకుంటాను. వీధి వీధికి ఒక్కొక్క సుమ్మ పెడతాను. ఒక్కొక్క సుమ్మలో కత్తి లాంటి రౌడీలు 10 మంది పెడతాను. ఒక్కొక్కటి చేతిలో 10 గన్లు పెడతాను. ఏంట్రా నీ ఆవేశం? చిన్న మర్డర్ కి ఎందుకురా అంత బడ్జెట్? మనమేమైనా అతడు సినిమాని రీమేక్ చేస్తున్నాం అనుకున్నావా ఏంటి? మారుతి సినిమా లాగా తక్కువ బడ్జెట్ లో అయిపోవాలిరా. అయితే ఒక కచ్చాలండి, తిన్నగెళ్ళి పొట్లో పొడిచేస్తాను. ఇన్ని రోజులు గాంధీగిరిలాగా అహింస అహింస అన్నాం, పాని కాలేదు. ఇప్పుడు రక్త చరిత్ర సినిమా తప్పదు. అవునండి, వేసేద్దాం, రేపే వేసేద్దాం. అరే రాజా, సరిగ్గా ఆలోచించు. అంజలక్క చనిపోయిన తర్వాత అంతిమయాత్ర ఒక రేంజ్ లో ఉండాలి. లక్షల మంది జనం, వేల కార్లు, వందల హెలికాప్టర్లు, టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు, పోలీసులు, పొలిటీషియన్లు, విఐపీలు, సెలబ్రిటీలు అందరూ రావాలి. మమ్మీ సినిమాలో పురుగులు వచ్చినట్టు వచ్చేయాలి. తమిళనాడు నుంచి గంధపు చెక్కలు, తెలంగాణ నుంచి భారతులు, ఆంధ్ర నుంచి పురోహితుల్ని తెప్పించాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు అద్రిపోవాలి. ఇవన్నీ మనం చేసేలోపు జనాలు మనం బతకేస్తారండి? బ్రతకనివ్వర్రా. ప్రపంచ తెలుగు జనులందరికీ నా నమస్కారం. అంజులక్కని ప్రేమించే హృదయాల్లారా, ఈ కనకమేడల అలకినందును క్షమించండి. ఎందుకంటే మీరు ఎంతగానో ఇష్టపడే ప్రేమించే అంజులక్కని నా చేతులతో నేనే చంపబోతున్నాను. ఈ విషయం మీకు తెలిస్తే మీరు నన్ను క్షమించరు. వైజాగ్ జగదాంబ సెంటర్లోనో, వరంగల్ చౌరస్తాలోనో, విజయవాడ బెంచ్ సర్కిల్లోనో, హైదరాబాద్ పాత బస్తీలోనో, కర్నూలు కొండారెడ్డి బురుజులోనో కట్టేసి రాళ్లతో కొడతారో, లేకపోతే కుక్కని కాల్చినట్టు కాల్చేస్తారో నాకు తెలీదు. కానీ అంజలక్కకి స్పాట్ పెట్టడం మాత్రం ఫిక్స్. రేపే లేపేస్తా. జనమంతా వినాయక చవితి సంబరాల్లో మునిగి తేలుతున్న సమయంలో కరెక్ట్ గా 11:42 వేసేస్తా.